హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏం లేదండి, ఇందాక మమ్మీ కాల్ చేసింది, అర్జెంటుగా తోటలోకి రావడంత పని ఉంది అనింది. ఏంటప్పా అని నేను తొందరగా బస్టాండ్ నుంచి వచ్చేసాను తోటలోకి. అయితే మా అమ్మ సింపుల్గా ఏమని తెలుసా, ఆకుకూర విత్తనాలు వేయాలరా అని చెప్పింది. ఓరేనవ్వా అనుకొని సర్లేమ్మా చేద్దామని చెప్పేసి నేను, డాడీ, మమ్మీ అయితే రెడీ అయిపోయాం. ఈరోజు అయితే ఆకుకూర విత్తనాలు వేయాల. మొత్తం వేసేస్తే ఈ పాకెట్ కనిపిస్తాం కదా, ఇదంతా అయిపోయింది, ఫినిష్. దీనంతా ఇప్పుడు గుంటికి తోలి ఇచ్చేసి దీన్ని రెడీ చేసుకోవాలి. ఈ పాకెట్ అంతా అయిపోయి ఇక్కడ అయితే ఇప్పుడు ఆకుకూర విత్తనాలు వేయాలా. ఇది అయిపోగానే ఇది రవ్వంతే ఉంది ఇక్కడ, ఇది అయిపోగానే ఇది స్టార్ట్. లెట్స్ గో. ఇంకైతే ఇప్పుడు ఆకుకూర విత్తనాలు అయితే వేయాలండి. ఇంక మా మమ్మీ వీడియో చేసుకుంటే తిడతా ఉంది, నువ్వు నీ వీడియోస్ పిచ్చి పిచ్చి అని. మమ్మల్ని కదా ఇప్పుడైతే ఇంక స్టార్ట్ చేయాలా. మమ్మీ వాళ్ళు వస్తూ ఉన్నారు అక్కడ. సరే అండి, ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఆకుకూర విత్తనాలు ఎలా వేస్తారని చాలామందికి డౌట్ ఉంటుందన్నమాట. సో ఈరోజు అయితే మేము ఆకుకూర విత్తనాలు ఎలా వేయాలనేది చూపిస్తాం వీడియోలో. మొత్తం ఇలా అయితే మేము వేసుకుంటాం అనమాట. మొత్తం వీడియోలో అంతా చూపించేస్తాం నీట్గా. చూడండి ఈరోజు ఎలా వేస్తాము, ఎలా పండిస్తాం అనేది చాలామంది డౌట్ ఉంటుంది. చాలామంది తెలుసు అనుకో, తెలుగుండే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళు ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూడండి, ఇవి అనమాట ఆకుకూర విత్తనాలు. ఇవి మెంతం కూర విత్తనాలు అనమాట. ఆకుకూరలో చూడండి ఇలా బాండీలో అయితే వేసుకుంటాం స్టార్టింగ్లో. మొత్తం ఇవంతా 1.5 kgs ఉన్నాయి. ఇంకా సైడ్లో పెట్టాము. ప్రస్తుతానికైతే ఇవి అయిపోగానే అవి తీసుకోవాలా. చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా లైన్స్ అయితే వేస్తాడు డాడీ అక్కడ సైడ్లోన. విత్తనాలు అయితే ఇలా వేసుకుంటాం అనమాట. మమ్మీ వేస్తుంది చూడండి ఇట్లా, ఈ విధంగా అనమాట. ఆ లైన్స్ అయితే వేసింటారు కదా, ఆ లైన్స్లోనే వేయాలన్నమాట, సైడ్లో వేయకూడదు. ఇది ఇలా వేస్తాం అనమాట డాడీ అయితే లైన్స్. దాంట్లోనే వేస్తే అవి మూసేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది మాకు. ఇదనమాట. ఇలా వేసిన తర్వాత ఇలా అయితే అంతా మూసేస్తాం అనమాట. మట్టి అయితే దాని మీద పడిన తర్వాత వాటర్ పెట్టేస్తే మనకి 3 daysలో మొలకొచ్చేస్తుంది. ఇలా అనమాట అంతా. సో ఈ విధంగా అయితే ఆకుకూర విత్తనాలు అయితే మేము వేసుకుంటాం. ఇంకా ఎవరైనా కొత్తగా వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో. అంతవరకు బాయ్.